సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. త్వరలో వంచండి. మహాపరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి మీరు వచ్చి మా జీవితాలని సరి చేయటానికి, మమ్మల్ని బాగు చేయటానికి నీ ప్రాణాన్ని త్యాగం చేసి నీ రక్తాన్ని కార్చారు. ప్రభా, ఈ కడవ దినాల్లో, ఈ అపాయకరమైన దుర్దినాల్లో శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని మీరు ఏర్పరచుకొని దైవ సేవకుని మీరు బలపరిచి అదృశ్యుడు, అక్షయుడు, కంటికి కనపడడు, ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదని కూడా దేవుని వాక్యం మనల్ని చూచుతున్న దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతయు సంచారం చేయించున్నది అని రాయబడింది. ఎన్నో పర్యాయాలు మన దేవుని యొక్క సేవకుల ద్వారా మన వాక్యం వింటున్నాం. ఆయన పోలికలో, ఆయన స్వాధీనంలో నిర్మాణం చేయబడినటువంటి మనము అతిక్రమమును బట్టి ప్రవేశించిన పాపము నుంచి విడిపించబడటానికి తన కుమారునిలో కానికి పంపించి ఆయన కుమారుని ద్వారా, ఆయన కార్చిన ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగుతున్నదనే సత్యాన్ని మనం ఎరిగిన వారంగానే ఉన్నాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న మాటలు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులు కండి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక మనం పరిశుద్ధులము ఎలాగవుతాం? పాపులు పరిశుద్ధులు ఎలా అవుతారు? స్త్రీకి పుట్టిన నరుడు. ఏబు గ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి. ఏబు గ్రంథము 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. ఏబు గ్రంథము 14వ అధ్యాయంలో 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దోతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో ఇక్కడ అర్థమవుతుంది. దూతల యందు ఆయన నమ్మిక ఉంచడు. పరలోక సైన్యము దూతలు ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ లోకము, ఈ భూమి ఆకాశాలు, సృష్టి అంతా కూడా నక్షత్రాలు ఆయన దృష్టికి పవిత్రము కాదని రాయబడి ఉన్నది. కనుక శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? దేవుడు మానవుని ఎందుకు ప్రేమించాడు ఇంత గొప్పగా? తన ప్రాణాన్ని మన కొరకు
అంత త్యాగం చేయవలసినటువంటి స్థితి అంత గొప్పది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాం. ఆయన శరీరము మన కొరకు త్యాగం చేసినటువంటి దేవుడు. ఇక్కడ పౌలు ఈ సంఘానికి రాస్తున్న మాటలో, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిజ్ఞలాడుకుంటున్నాను. కనుక దేవుడు మనకిచ్చినటువంటి శరీరము దేవుని మహిమ కొరకు ఎలాగా ఉపయోగించాలి. దేవుని వాక్యం కూడా చదివిస్తుంది, మీ దేహములు మీ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకున్నప్పుడు ఈ దేహముతో దేవుని మనం ఎలా మహిమపరచాలి అనేది కూడా దేవుని వాక్యాన్ని మనం గ్రహిస్తున్నాం. కనుక దేవుని వాక్యంలో కూడా మూర్ఖతరమైనటువంటి వారికి మీరు వేరే జీవించండి అని కూడా దేవుని వాక్యం ఉంది. లోకంలో ఉన్నదంతా కూడా అంధకారం, శరీరాస నిద్ర, సజీవ కుటుంబాలు, వీటిని మనం జయించాలి. వీటిని జయించాలంటే ఎలాగా? వీటిలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండి ఈ శరీరాన్ని దేవునితో సహవాసం చేస్తూ ఈ శరీరాన్ని దీన శరీరంగా మార్చుకొని ఈ దీన శరీరంతో దేవుని మహింపరచబడవలసి ఉన్నది. కనుక సజీవ యాగముగా, మృతులు నిన్ను స్తుతించలేరని దావీదు తన కీర్తనలో రాశారు. మనం మృతమైనటువంటి వారుగా చనిపోయిన తర్వాత దేవుడి మనం నిన్ను స్తుతించనా అని వాక్యం ఉంది. కనుక రక్షించబడిన అనుభవంలో ఉన్నటువంటి మనము రక్షించబడినటువంటి వారముగా ఉండి రక్షణ లేని వారముగా మనం జీవించకూడదు. ఈ దేహం దేవుని మహిమపరచు. కనుక సాధ్యమైనంత వరకు దేవుని యొక్క వాక్యానికి మనము అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు ఒక సహవాసం ఇచ్చారు, దైవ సేవకుల్ని మనకు నాయకులుగా చేశారు. వారు మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రయాస అందిస్తున్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలు, ఆ కట్టడలు, నిబంధనలకి కట్టుబడి ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డల ద్వారా నేర్చుకుంటున్న కొన్ని వాక్యాలను బట్టి మనం స్థిరపరచబడతాం, రక్షించబడతాము. దేవుని యొక్క బిడ్డలు ప్రతి మాసం కూడా 2వ శుక్రవారం సేవకులకి, 2వ శనివారము విశ్వాసులకి, ఆదివారము 2వ ఆదివారము సహవాసం మొత్తానికి ఒక గుడికి అందరూ కలుసుకొని అక్కడ ఒక ఏర్పాటుని మనకి అనుగ్రహించారు. అయితే మనం కూడా ఆ గుడికి మనం హాజరు కావాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడ నా గొర్రెలు నా దొడ్డిలోనికి వచ్చి అవి మేత మేయచ్చు, అవి వచ్చి పోవచ్చును అని కూడా దేవుని వాక్యం ఉంది. కనుక మనము ఒక సహవాసంలో రక్షించబడ్డాము. ఆ రక్షించబడిన అనుభవంలో 2వ శనివారము సహవాసం మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దినాన్ని కేటాయించుకున్న స్థలానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని తృప్తి పొంది, ఆత్మీయ తృప్తి పొంది వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాడుకొంటున్నాను. కనుక సజీవము అంటే మరణము మృతమైనది, సజీవమైనది. మృతమైందంటే
పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మీరు అని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. కనుక పాపంలో ఉండి మనం ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రసంగాలు చేసినా అది నిరుపయోగం, వ్యర్థమైపోతుంది. కానీ సజీవంగా అంటే మనం మృతులలో నుంచి లేపబడవలసిన వారంగా ఉన్నాం. అంటే ప్రభు చెప్పిన మాట, పునరుద్ధానము నేనే, జీవమును నేనే అని దేవుని వాక్యం ఉన్నది. కనుక పునరుద్ధానము నేనే, జీవము నేనే అంటే ఆ పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉండి, ఆ పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రికలోనే ఒక మాట ఉంది, పాప విషయంలో మీ శరీరము మృతమైనదిగాను, ఆత్మ నీతి విషయంలో జీవము కలిగినదిగా. పాపంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపం ఇంకా అంటకూడదు. ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోము అని దేవుని వాక్యం ఉంది. కనుక పాపలోకంలో ఉన్నాం, కానీ పాపం అనేది అంటకూడదు. పాపం అనేది అనేది కూడా మనకు అవగాహన కావాలి. ఈ లోకం ఉన్నప్పుడు ఆయనతో సహవాసం ఉన్నప్పుడు, మనం దేవునితో సహవాసము పెంచుకోగలిగినప్పుడు ఈ శరీరము మృతమైన దాంట్లో నుంచి జీవంలోనికి దాటుతుంది. నా మాట విని ఆయన విశ్వాసం ఉంచువాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అని కూడా దేవుని వాక్యం ఉన్నది. యోహాను సువార్త 5:24. కనుక మనము పాపం చేత అపరాధం చేత మృతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బయటికి వచ్చిన తర్వాత ఈ దేహము దేవునికి అంకితం. కానీ ఇంకా లోక సంబంధమైనటువంటి మర్యాదలతో, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి విధానాల్లో మనం జీవించకూడదు. వాటికి వేరై జీవించాలంటే మూర్ఖతరమైనటువంటి మీరు వేరై జీవించండి. జీవితము రక్షించబడినటువంటి వారి అనుభవాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా లోకం కొరకు ఉపయోగించవలసిన వారంగా ఉన్నారు. చూడండి 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. కనుక మన మనస్సులను మార్చుకోవడం, లోకంలో నుంచి ప్రత్యేకించబడినటువంటి తర్వాత మన మనస్సు లోకం కొరకు కాదు, లోక మర్యాదలను బట్టి, లోకాచారాలను బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మశక్తి చేత ఏది మంచో, ఏది చెడ్డో, ఏది ఉత్తమమో, ఏది ఉత్తమం కాదో, ఏది చేయదగినదో, ఏది చేయకూడదో అనేది దేవుని దగ్గర నుంచి మనం తెలిసేవలసిన వారంగా ఉన్నాం. అందుకు మన మనస్సుని సిద్ధపరచుకోవాల్సి ఉన్నది. దేవుని వాక్యం ఏమనిస్తుందంటే, నాచే జన్మించిన వాడు పాపం చేయజాలడు. ఇది సాధ్యం. మరి ఎలా సాధ్యము? మరి మారుమనసు పొందుతున్నారు చాలామంది, కానీ మరలా పాత జీవితంలోనే పాత అలవాట్లే, పాత స్థితే కనబడుతుంది. కానీ ఒక రక్తంలో, ఒక గర్భంలో నుంచి వచ్చినటువంటి వారిని ఒకే రక్తంలో వారికి ఒకే పేరు పెడుతున్నాం. కానీ ఒక రక్తంలో కడగబడినటువంటి మనము ఒకే క్రీస్తు యొక్క నామమును బట్టి ఒక ముద్దగా ఉండలేకపోతున్నాం. పరిశుద్ధమైన ముద్దగా అంటే రక్తంలో ప్రతి
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనము ఆయా పట్టణస్థులైనా, గ్రామస్తులైనా, ఆయా ప్రాంతపు వారైనా, ఏ తెగకు సంబంధించినప్పటికీ కూడా ఒక సహవాసంలో కానీ ఎక్కడైనా కానీ రక్షించబడిన అనుభవం వస్తే యేసుక్రీస్తు ప్రభులో రక్షించబడిన ఆ రక్తంలో కడగబడిన మనము ఆయన రక్తంలో శుద్ధులమయ్యాం కనుక మనకు అన్నీ మారిపోయింది. ఇక పాతది లేదు. ఆ పాత ఆ లోక మాలిన్యము ఉండదు, లోక మర్యాద ఉండదు, లోక అనుకరణ ఉండదు. వాటిని మనం తీసివేసుకోవాల్సిన వారుగా ఉంటాం. వాటి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్నాము, లోకంలో చూస్తున్నాము, కానీ ఆ లోకం మనలో ఉండకూడదు. కనుక అననీయ సఫీరాల గురించి మనం విన్నాము. వాళ్ళు అబద్ధం ఆడారు, కానీ వెంటనే చనిపోయారు. ఏదైనా మనం అబద్ధాలు ఎన్నో ఆడుతున్నాం, కానీ చనిపోవట్లేదు. కానీ ఏమిటి, ఎందు నిమిత్తం మనం చనిపోవట్లేదు? వాళ్ళు చనిపోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని కడిగి పవిత్రులుగా చేసింది. కనుక మనం సరి చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు మన పాపాలని మనం సరి చేసుకోవాలి. పాపం లేని నరుడు లేడు. లోకంలో పాపం ఉంది కనుక మన హృదయాలు, మన చూపులు, మన వినికిడి అంతా పాడు చేయటానికి లోకం ఉంది. కానీ లోకంలోనే ఉన్నాం, కానీ అందులో ప్రత్యేకించబడిన అనుభవం. కనుక మనం ప్రతిదినం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉదయ సాయంకాలము దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో ఎక్కువ త్యాగం చేయాల్సిన వారంగా ఉన్నాం, ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, మనల్ని మనం పరిశీలన చేసుకునే అనుభవం. నీ హృదయం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ దేహం ఎలా ఉంది? ఇక పరిచర్య. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనకు వస్తారు, ప్రార్థనకు వచ్చినప్పుడు మందిరాన్ని శుభ్రం చేసుకోవడానికి రారు. ఏదో వాక్యం వినటానికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ప్రార్థన చేయించుకుంటారు, దేవుని సేవకుల ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. మాసానికి ఒకసారి వస్తున్నాం. ఒక్కసారి నువ్వు గ్రహించు, నీవు ఏదైనా పరిచర్యగా చేస్తున్నావా? మందిరంలో ఏదైనా చిన్న పరిచర్య చేస్తున్నావా? మందిర ఆవరణలో ఏదైనా శుభ్రత కోసం నీ శరీరాన్ని ఉపయోగిస్తున్నావా? నీ శరీరాన్ని దీన శరీరంగా మారుస్తున్నావా? నీకు సరిపడినంత, నీ వయస్సుకి సరిపడినంతగా నీ శరీరాన్ని మందిరంలో ఉపయోగిస్తున్నావా? ఏదైనా పరిచర్య చేస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి, మనము పరలోక సంబంధమైనటువంటి వారు. అంటే ఇక్కడ పైన రాయబడిన మాట కూడా చూడండి, భూ సంబంధమైన వాటి మనస్సు ఉంచున్నారు అని ఉంది. అయితే మన పౌరస్థితి ఇక్కడ పరలోకము, మన పరలోక వాసులు. ఇక్కడ పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు అక్కడ చూడండి, రాయబడిన మాట 21వ వచనంలో, సమస్తము తనకు లోపరుచుకొన జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. ఈ దీన శరీరము అంటే శరీరమును, ఈ రక్త మాంసాలు కలిగినటువంటి మన శరీరాన్ని దీన శరీరంగా ఎవరు మారుస్తారు? ఎట్లా మార్చబడాలి? రక్షించబడిన అనుభవంలో ఉండిన మనము, ఒక రక్తంలో కడగబడిన మనమందరము కూడా ఐక్యపరచబడిన అనుబంధంలో ఒక పరిశుద్ధమైన ముద్దగా
ఉన్న మనం మందిరానికి వస్తున్నాము ప్రతి మాసం. ఏదైనా కానీ నీ శరీరాన్ని వంచి ఏ పరిచర్యైనా చేయగలుగుతున్నావా అని ప్రశ్న వేసుకోవాలి ప్రతి మనిషి కూడా. వస్తున్నాం ఏదో దీవెనలు తీసుకుని పోవటానికి కాదు, మన శరీరాన్ని సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునడి అనేది వాక్యాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఏదైనా చేస్తున్నామా అని ఆలోచించుకోగలిగితే అది ఫలితాన్ని తీసుకుని వెళతావు. అక్కడ నుంచి ఉన్న వాక్యాన్ని తీసుకుని వెళుతున్నావు, నీ శరీరాన్ని అక్కడ ఉపయోగించావు, అక్కడ ఒక దైవ సేవకులు అందించినటువంటి ఆ వర్తమానాన్ని తీసుకొని వెళుతున్నావు. ఆ నెలంతా కూడా ఆ వాక్యము నీకు ఆశీర్వదకరంగా, నీ ఆత్మకు బలాన్ని ఇచ్చేదిగా, తృప్తినిచ్చేదిగా ఉంటుంది. కనుక ఇక్కడ ఆ దీన శరీరాన్ని దేవుడు ఎలా మారుస్తాడంట, తన మహిమ గల శరీరానికి సమరూపముగా, అంటే సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. ఏదో నమ్ముకున్నాను, విశ్వాసం ఉంచాను, ప్రార్థన చేసుకుంటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, రక్షించబడ్డాను అంటే కాదండి. ఈ శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. నీ త్యాగం ఎంతవరకు అయితే అంతవరకు. నీ శరీరం ఎలాగ ఉపయోగించాలో అలాగా. నీ జ్ఞానం ఉందా, జ్ఞానాన్ని ఉపయోగించు. బలం ఉందా, బలం ఉపయోగించు. నీకు ఏదన్నా ఇంకా ఆస్తి ఉందా, ఆస్తిని ఉపయోగించు. ఏమీ లేదా, పరిచర్యలో పాల్గొను. ఏదో ఒక పని చెయ్యి. నీకున్నదాన్ని ఉపయోగించి నువ్వు సంతోషపడు. దేవుడిని సంతోషపరచు, దేవుడి నిన్ను సంతోషపరుచు. నీ దీన శరీరంతో దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు లోపరుచుకోగలుగుతావో, దేవుని యొక్క మహిమ గల శరీరానికి నీ శరీరాన్ని సమరూపంగా మార్చు అని దేవుని వాక్యం ఉంది. కనుక ప్రియులరా, మంచి సహవాసాన్ని దేవుడు మనకిచ్చారు. దైవ సేవకులు, భక్తిపరులు, వాగ్దాన బిడ్డలు సమస్తాన్ని సమర్పణ చేసుకొని వారి త్యాగాలు ఎప్పుడు వింటున్నాము. కానీ ఆ విన్న మాటలను బట్టి మన హృదయాలు ఏమైనా కదులుతున్నాయా, మన అంతరంగాలు ఏమైనా కదులుతున్నాయా, మన శరీరం ఏమైనా కదులుతుందా? సహవాసంతో ఐక్యపరచబడిన అనుభవం. కనుక ఎన్నోసార్లు దైవ సేవకులు మనకి మంచి వర్తమానాలు అందిస్తున్నారు. మనల్ని మనం పరిశీలన చేసుకోవడం, మనల్ని మనం దేవుని వాక్యం చేత హెచ్చరించుకోవడం, దేవుని మాటల చేత హెచ్చరించుకుంటూ మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, మనల్ని మనం దేవునికి అప్పగించుకోగలుగుతాము, లోకానికి దూరం అయిపోతూ ఉంటాం, లోక మర్యాదలకు దూరం అవుతాం. లోకాచారాలు ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే, లోక పద్ధతులు, లోకాచారాలు, లోకాన్ని బట్టి మనుషులు ఎదుట మెప్పు కొరకు అలాంటి ప్రవర్తన అంతా మనం దూరం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో ఎప్పుడైతే మనం గడుపుతూ ఉంటామో దేవుడు మనకు అర్థం చేస్తాడు, నీ స్థితి నీకు అర్థం చేస్తాడు. ఎదుటి వ్యక్తి నీకు చెప్పినా అది నీకు కష్టంగా ఉంటుంది. దేవుని ఆత్మ నీకు చెప్తున్నప్పుడు అప్పుడు నీకు అర్థం అవుతుంది. అందుకని దేవుని వాక్యం ఉన్నది, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, వారు దేవుని పిల్లలు. దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి. మనం రక్షించబడినంత మాత్రం మార్మన్స్ పొందేస్తాం అని చెప్పేసి రారు. చాలా అంటే సహవాసం మన కొరకు ఒక కుటాన్ని మనం ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. కనుక ఈ దేహము దేవుని మహిమ కొరకు, మీ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. కనుక ఒకసారి మనం ఆలోచిద్దాం,
నీకు ఏదైనా ఉంటే, నీ జ్ఞానం ఉంటే జ్ఞానం ఉపయోగించు, నీ బలం ఉంటే బలం ఉపయోగించు, నీకు ఇంకా ఏదైనా ధనం ఉంటే ధనం ఉపయోగించు. అలా ఉపయోగించి నీ దేహాన్ని దేవుని మహిమ కొరకు పనిచేయి. సహవాసంతో ఐక్యపరచబడిన అనుబంధం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు అర్థం చేస్తాడు ఏది చేయాలో ఏది చేయి. అలాగా దేవుని బిడ్డల చేత నడిపించబడుతున్నప్పుడు లోకంలో నుంచి ప్రత్యేకించబడతాం. ఇంకా లోకంలో ఉన్న బంధువర్గము, లోకంలో ఉన్న శరీరాశలు, నేత్రాశలు, జీవగుడంబాలు, వీటి మీద మన మనస్సును కేంద్రీకరించి మనం వాటిని బట్టే మనం జీవించినట్లయితే మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. తగ్గించుకునే జీవితం మనకు కావాలి. దేవుని దయని బట్టి ఇవన్నీ సంపాదించాను, ఇవన్నీ ఏవి కూడా ఎన్నోసార్లు దైవ సేవకులు మనకు చెప్తున్నారు, మనతో వచ్చేవి కాదు ఇవి, ఇక్కడ విడిచిపెట్టే వాటిని ప్రేమించటం కాదు, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని దేవుని వాక్యం ఉంది. కనుక పరలోక సంబంధమైనటువంటి దృష్టిని పెట్టుకొని ఈ లోకములో మన దేహాన్ని దీన శరీరానిగా మార్చుకోవాలి, దీనత్వానికి మార్చుకోవాలి, కఠినత్వం కాదు. ఆ దీన మనస్సు నీకుంటేనే దీన శరీరం అవుతుంది. చెప్పిన మాట వెంటనే వినగలిగే స్థితి, వాటి కోసం నాకు ఏం కావాలని తపతపలాడాలి. అప్పుడే ఇక్కడ చాలా మంది, నేను చోడవరంలో ఉన్నాను, చోడవరంలో దేవుని బిడ్డలు సేవ చేయమన్నారు, ఇక్కడ ఉంటున్నాను. కానీ ఒక కుటుంబం, ఒక అమ్మాయిని చూస్తాను, ఒక విశ్వాసిని, తను ముందుగానే వచ్చేస్తారు. సమయానికి ముందుగానే వచ్చి అవి ఏం చేస్తుందంటే మందిరం అంతా ఓడటానికి ప్రయత్నం చేసుకుంటా ఉంటాం, బాత్రూమ్ శుభ్రం చేయడానికి ముందు తిరుగుతాం. తన మనస్సు అక్కడ, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఉన్నతమైనటువంటి వారే, కానీ తక్కువ అంటే ప్రభు నామను బట్టి తన దేహాన్ని లోపరచడానికి ఇష్టపడి బాత్రూమ్లు గడవడానికి వెళ్తా ఉంటాం. చూశాను నేను, చాలా మంది ఉన్నారు ఇక్కడ. కానీ కనీసం ఆ సమయానికి కాదు, సమయం మించి వాళ్ళ ఇష్టానుసారంగా రాకపోకలు. కనుక ఒక డ్యూటీకి వెళ్ళే వ్యక్తులు సమయానికి వెళ్ళకపోతే ఆ డ్యూటీలో లేరు కదా. మన ఇష్టానుసారంగా మనం దేవుని సన్నిధికి రావడం పోవడం జరగకూడదు. సమయం కేటాయించినప్పుడు ఆ సమయానికి రావాలి, సమయానికి వెళ్ళిపోవాలి. కనుక తన శరీరాన్ని దేన శరీరంగా మార్చుకోగలిగినటువంటి తను దేవుని వాక్యానికి తను యోగ్యురాలు అవుతుంది. ఆ శరీరమును మహిమగల శరీరానికి సమరూపంగా దేవుడు మారుస్తాడని వాక్యం. కనుక పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహింపచేసిన ఆ యొక్క ఈ కృపకాలంలో ఆయన కృపా దయాదాక్షిణ్యములు కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు దేవుడు అని వ్రాయబడింది కదండి. 103వ కీర్తనలో ఆ మాట దొరుకుతుంది చూడండి. 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పురుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కనుక ఆయన దీర్ఘశాంతమును మనం కఠినంగా తీసుకోకూడదని ఇక్కడే మళ్ళా రోమిలికి రాసిన పత్రికలో ఉంది. కనుక ఆయన దీర్ఘశాంతము, ఆయన దయాదాక్షిణ్యత, ఆయన కృపా సమృద్ధి మనం పొందుకోవాలంటే ఈ శరీరాన్ని దీన శరీరంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే దీన శరీరంగా మారుస్తామో అప్పుడు తన మహిమ శరీరానికి సమరూపంగా, వాళ్ళ యొక్క కదలికలు వేరుగా ఉంటాయి, వాళ్ళ యొక్క మాటలు వేరుగా ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, ఆ యాంగ్జైటీ వేరుగా ఉంటాయి, తమ తగ్గించుకునే అనుభవం వేరుగా ఉంటుంది. కనుక దేవుని వాక్యం కూడా మనకు చెప్పేది ఏంటంటే తమ తగ్గించుకున్న వాడు హెచ్చించబడము. దేవుని పరిచర్య కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని సేవ కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని దగ్గర నుంచి అన్ని ప్రభా నాకు దయచేయి అని అడగటమేనా?
దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీ కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా, మరి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నీ శరీరాన్ని ఏం చేస్తున్నావు? ఆయన శరీరం నీ కొరకు దున్నబడింది, రక్తాన్ని కార్చి ప్రాణాన్ని త్యాగం చేసింది కదా. నీ శరీరాన్ని దేవుని కొరకు ఏం చేస్తున్నావు? సజీవ యాగముగా నీ శరీరము దేవునికి సమర్పించుకుని బ్రతిమలానుకుంటున్నాను అంటున్నాడు పౌలు. ప్రియులరా, మన జీవితంలో రక్షించబడ్డాము, సహవాసంలోకి వచ్చాము, దేవుడు ఈ మేలు చేశాడు ఆ మేలు చేశాడు అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు దయాదాక్షిణ పూర్వుడు కనుక చేస్తాడు. అది మనం బ్రతిమలాడుకున్న దాన్ని బట్టి చేస్తాం. నువ్వేం చేస్తావు అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే గొప్ప మేలు మనం పొందగలుగుతాం. ప్రార్థన చేసుకుందామండి. Recording stopped.